రాజమహేంద్రవరంలోని జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు కళాకారులకు అవార్డులు ప్రదానం చేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడు చల్లగాలి శ్రీనివాస్ వర్మ, వెంకట రమా కళ్యాణి, అక్షర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభలో పలువురు కళాకారులను మంత్రి కందుల దుర్గేష్ జ్ఞాపికలతో సత్కరించారు. సమాజ సేవలోనూ కళారంగంలోనూ రాణిస్తున్న పలువురు ప్రతిభావంతులకు సేవా పురస్కారాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రి దుర్గేష్ను సాలువాతో సన్మానించారు. కళలను ఆదరించడం, కళాకారులను ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. ప్రత్యేక అతిథులుగా ది లెజెండ్ ఫిల్మ్ డైరెక్టర్ కురసాల కళ్యాణ్ కృష్ణ, ఫిల్మ్ డైరెక్టర్ సామ్రాట్ శ్రీనివాసరాజు, జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకుడు తోట సుబ్బారావు, ఎం కృష్ణమాచార్యులు, పాబోలు ఆంజనేయులు, స్థానిక నాయకులు, ట్రస్ట్ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, కళాకారులు పాల్గొన్నారు. అభిమన్యు పాత్రధారి రాష్ట్ర టూరిజం శాఖ మార్చులు దుర్గేష్ గారికి చారిటబుల్ ట్రస్ట్ తరఫున చిరు పురస్కార కార్యక్రమం జరుగుతుంది. మన మంత్రి గారు చాలా సౌహృదాలు, అందరికీ చాలా ఉపయోగకారి, అందరూ చాలా సౌమ్యులు. దుర్గేష్ గారిని సంబంధించుకోవడం ఈ ట్రస్ట్ తరఫున ట్రస్ట్ చేసిన భాగ్యాన్ని తెలియజేస్తాం. ఇవాళ ఉదయం నుంచి కూడా కవిత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం నడిచింది. అదేవిధంగా ఏకపాత్ర అభినయం పోటీలు, అదేవిధంగా నృత్య కళారీతుల్లో కూచిపూడి నృత్యం కానీ ఇతర రీతుల్లో పోటీలు నిర్వహించారు. ఇలా మొత్తంగా చూసుకుంటే కళలకు కాణా చేయనటువంటి రాజమహేంద్రవరంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా వారు కళలకు చేస్తున్న సేవ ఒక పక్కనైతే, మరో పక్కన రక్తదాన శిబిరాన్ని, ఏదైతే వారి అబ్బాయి పేరు మీద రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి సామాజిక స్పృహతో కూడినటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఒకరోజు 2 రోజులు అలా కాకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రతి నెల ఈ 6వ తారీఖున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అబ్బాయిని జ్ఞాపకం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా, అదేవిధంగా వారి యొక్క కళాసేవని గుర్తుంచుకునే విధంగా చేస్తున్నటువంటి ఈ సేవని మనందరూ కూడా శ్లాఘిస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు అనేక వ్యయ ప్రయాసాలు కోరుస్తారు. సమయం అదేవిధంగా వ్యయం రెండు కూడా ఉంటాయి. దానికి సంబంధించి సహకారం అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఇప్పుడే వర్మ గారికి చెప్పాను, మీరు ఇలా నెల కార్యక్రమాలు కాదు, సంవత్సరానికి ఒకసారి చేసేటువంటి కార్యక్రమానికి మాత్రం తప్పనిసరిగా సాంస్కృతిక శాఖ నుంచి ఇతోధికమైనటువంటి సహకారం అందిస్తామనేటువంటి మాటను కూడా వారికి తెలియజెప్పడం జరిగింది. తప్పనిసరిగా రకమైనటువంటి కార్యక్రమాలను చేపడదామనేటువంటి మాటను తెలియజేస్తూ సంస్కృతి ఘాట్కి పరిసర ప్రాంతాలు అందరూ ఇచ్చేశారు. ఈ ఆలయం నిర్మాణం చేయడం కారణం ఏంటంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం నిలబడడానికి మనం ప్రయత్నం చేయాలంటే నా ఉద్యోగ ప్రయత్నంగా గత 12 సంవత్సరాల నుంచి నిరంతరం కృషి చేస్తాను. ప్రతి వ్యక్తికి సంస్కృతి కళాశాలలో వారికి మానవ మనుగడకి చాలా కష్టం. అందరూ జ్ఞానవంతులు అవ్వాలంటే సంస్కృతి కళాశాల అందరికీ కావాలంటే ఈ ఆలయం నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయం యొక్క విశేషం ఏంటంటే తెలుగులో 50 లక్షలు, 50 లక్షలు 50 స్తంభాల నిర్మాణం, 50 అధిష్టాన దేవతలు. ఈ ఆలయంలో 105 మంది దేవతామూర్తులు, స్త్రీమూర్తులు 105 మంది ఉంటారు. అందరూ శ్రీ వినాయకుడు, శ్రీరూపంగా ఉంటుంది. 50 పురుషులు ఉంటారు. ఈరోజు ప్రత్యేకంగా దేవాలయం. నా పేరు డాక్టర్ చల్లగాలి శ్రీనివాస్ వర్మ. నేను మ్యూజిషియన్ మిమిక్రీ ఆర్టిస్ట్ని. మరి మా బాబు శోభిత్ వర్మ 17వ సంవత్సరంలో మెరైన్ ఇంజనీర్గా జాయిన్ చేస్తే చెన్నైలో అకాలంగా మరణించడం జరిగింది. అందుచేత బాబు కూడా 11 సంవత్సరాల వయసుకే అనేక మ్యాజిక్ షోస్ చేయటం, బ్లేడ్స్ రియల్గా నవిలింగ్ చేయటం, కళ్ళకు గంతలు కట్టుకొని 11వ సంవత్సరంలోనే బైక్ డ్రైవింగ్ చేయటం, అవన్నీ చేయటం వలన బాబు ఓ చక్కటి కళాకారుడిగా ఎదిగేవాడు ఉంటే, అందుచేత బాబు జ్ఞాపకార్థం ఈరోజు బాబు పుట్టినరోజు ఏప్రిల్ 6 శోభిత్ వర్మ పుట్టినరోజు సందర్భంగా
గత సంవత్సరం శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించి ప్రతీ నెల 3 కళాకారులకి, 3 సంఘ సేవకులకి, 3 పుర ప్రముఖులకి, అంటే ప్రతీ నెల కూడా 9 మందికి ఇదే వేదిక మీద సన్మానాలు చేసుకుంటూ వచ్చాము. అదే క్రమంలో మరి ఈ రోజున బాబు పుట్టినరోజు ప్లస్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నగరంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది.